సినిమాలో ఉండదు. సినిమాలో సెన్సార్ వాళ్ళు అభ్యంతరం చెప్పారని మంచాన్ని మనసుగా మార్చారు. ఇలాంటి సందర్భాలు అనేక ఉన్నాయి ఇండస్ట్రీలో. కాబట్టి ఇక్కడ కూడా అదే పద్ధతిలో ఇది ఆల్రెడీ జనాల్లోకి పంపైపోయింది. సినిమాలోకి వచ్చేసరికి అక్కడ బీప్ వేస్తారు, కానీ జనాలకు తెలుసు అక్కడ ఏముంటుందో, అంతే. వీళ్ళ కోరిక మేరకు బీప్ వేసేసి క్లోజ్ చేసేస్తారు ఇష్యూని, మేము తీసేసామంటారు. రేపు సెన్సార్ దగ్గర కూడా ఇది ఆల్రెడీ వీళ్ళు విజ్ఞాపన పత్రాలు ఇస్తారు. ఇప్పుడు సెన్సార్ ఈ విషయాన్ని పట్టించుకోవాలి అని పట్టించుకుంటుంది. అలా క్లోజ్ అవటం ఇష్యూ. ఆల్రెడీ వాళ్ళు చేయదలుచుకున్నటువంటి లాస్ ఏదైతే ఉందో అది చేసేసారు. వాళ్ళు క్రియేట్ చేసుకోవాలనుకున్న బజ్ క్రియేట్ అయిపోయింది. డిస్కసివ్ పాయింట్ మోటివ్ ఉందండి ఇది పెట్టడం వెనక, లేకపోతే జస్ట్ లైక్ దట్, అంటే అతను కాంట్రవర్సీని కోరుకొని వర్మ మాదిరి, అంటే ఒకటే స్కూల్ కదా వీళ్ళందరూ. అయితే అంటే ఇది పెడదాం అని అనుకుని ఉండొచ్చు, అది మ్యూజిక్ డైరెక్టర్ నుంచి వచ్చిన ప్రతిపాదన అయి ఉండొచ్చు. అయితే దాన్ని యాక్సెప్ట్ చేయటం వెనకాల ఇది డెఫినెట్గా ఎవరో ఒకళ్ళు పట్టించుకుని కాంట్రవర్సీ చేస్తారు. చేయటం ద్వారా సినిమాకు ఒక బజ్ క్రియేట్ అవుతుంది, కొంత డిస్కషన్ జరుగుతుంది దీని మీద సినిమా గురించి. అంటే హీరోకి ట్రాక్ రికార్డు బాగాలేదు, డైరెక్టర్ గారికి ట్రాక్ రికార్డు బాగాలేదు. ఆయన ఒక భారీ పాన్ ఇండియా లెవెల్ డిజాస్టర్ ఇచ్చిన పరిస్థితి. లైగర్ అనే పేరుతో తను ఫ్లాప్ తీయటంతో పాటు ఒక రైజింగ్ స్టార్ని దాదాపుగా ఆయన ఆపేసే పరిస్థితికి తీసుకొచ్చాడు. రైజింగ్ స్టార్కి సినిమా చూపించాడు. ఆయన కెరీర్ని ఇబ్బందుల్లోకి నెట్టేశాడు. మొన్న కల్కిలో అర్జునుడిగా కనిపించినటువంటి విజయ్ దేవరకొండ కెరియర్ని ఒక రకంగా గందరగోళంలోకి నెట్టిన సినిమా అతిథి పాత్రలోకి పంపించేశాడు. అతిథి పాత్ర ఏం కాదులేండి, ఇప్పుడు పార్ట్ 2లో కొంత క్యారెక్టర్ ఉంటుంది అంటున్నారు, చూడాలి. అంటే ఇంకా స్టిల్ మీరు కల్కి 2 మీద హోప్స్ పెట్టుకున్నారండి? లేదు, కల్కి 2కి పర్వాలేదు. అంటే ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఈ సినిమా మీద అది కాదు సార్, అంటే అడిగానని కాదు, కానీ చాలామంది సోషల్ మీడియాలో వ్యక్తం చేస్తున్న మామూలు కామన్ ఆడియన్స్ సినిమాని ఎంటర్టైన్మెంట్ కోసం వెళ్తాం. మీ గందరగోళం, మీ అజ్ఞానం, లేకపోతే మీ విశేష ప్రతిభా పాఠవాలు తెర మీద ప్రకటింపజేసి జనాల్ని కన్ఫ్యూజన్లోకి నెడితే జనాలు సిద్ధంగా లేరు కదా చూడటానికి. ఈ వెనకటి రోజులు కాదు ఇవి. అండ్ వెనకటి రోజుల్లో అద్భుతాలు వచ్చినాయి. మాయాబజార్ వచ్చింది, మాయాబజార్, కల్పన, ప్రక్షిప్తాలు చాలా ఉన్నాయి, బట్ పీపుల్ ఎంజాయ్డ్ ఇట్. అలాగే చాలా ఈ సినిమా కల్కి విషయానికి వచ్చేసరికి అతను విన్ చేసింది ఎక్కడ గెలవగలిగాడు అంటే ఇది వాడుకున్నాడు ఒక రకంగా. ఏదైతే సినిమాకు సంబంధించి మైథలాజికల్ అంశాల దగ్గర కాంట్రవర్సీస్ జరిగినాయో ఇది సినిమాకి అడ్వాంటేజ్గా వాడుకున్నాడు డైరెక్టర్. వాంటెడ్గా జరిగింది అది కూడా. అయితే ఇతర ఏరియాల్లో అతను ఆడియన్స్ని ఇబ్బంది పెట్టలేదు. టెక్నికల్గా అతను దాన్ని హై ఎండ్గానే తీశాడు. వెరీ పూర్ మ్యూజిక్ వచ్చేప్పటికి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ వచ్చేప్పటికి వెరీ పూర్ బ్యాక్గ్రౌండ్ స్కోరు. ఆ సినిమాకి పాటలు లేవు, ఇతర విమర్శలు ఉన్నాయండి. కాకపోతే ఆడియన్స్ని డిక్షన్ కూడా చూశారు కదా, ఇది మీకు అరవ డిక్షన్ వచ్చింది అందులో. అంటే తెలుగు ప్రేక్షకుడు అయితే, అంటే మిగిలిన భాషా ప్రేక్షకుల సంగతి కాదు, కానీ తెలుగు ప్రేక్షకులు అయితే నేటివిటీ లేకపోతే ఇబ్బంది పడతారు. లేదు, తెలుగు రాష్ట్రాల్లో పర్టికులర్గా ఏపీలో, ఆంధ్రప్రదేశ్లో కొంత తక్కువ కలెక్ట్ చేసింది ఆ సినిమా. తెలంగాణలో మంచి వసూళ్ళే రాబట్టింది, పాస్ అయింది. కాబట్టి ఇప్పుడు పార్ట్ 2 కొంచెం కేర్ తీసుకుని చేస్తే బతికిపోతాం అనేటువంటి వాతావరణంలో ఆ టీం ఉంది. కాబట్టి పార్ట్ 2 గ్యారంటీగా వస్తుంది. అయితే ఇదే సందర్భంలో భారతీయుడు 3 ఉంటుందా లేదా అనేది కొంచెం ఎక్కువ చర్చ జరుగుతోంది. భారతీయుడు వచ్చిన తర్వాత కల్కి దాదాపుగా దాని మీద ఉన్నటువంటి క్రిటిసిజం పక్కకు వెళ్ళి అక్కడ కలెక్షన్స్ కొంచెం పెరిగినాయి, బ్రైట్ అయినాయి. అంటే టిక్కెట్ల రేట్లు తగ్గించటం కలిసి వస్తుంది అని అనుకున్నారు, కానీ భారతీయుడు డిజాస్టర్ అనేది కూడా కలిసి వచ్చింది. దానికి కలిసి వచ్చి కొంచెం కలెక్షన్స్ రైజ్ అయినాయి. ఇప్పుడు దాదాపు 11 చిల్లర దాకా వచ్చేసారు వాళ్ళు. కాబట్టి ఆ సినిమా పాస్ అయిపోయింది. ఒక రకంగా మీరు అనేది కరెక్టే. నాగశ్వినికి అరే జస్ట్ పాస్ మార్కులే అని బాధపడే పరిస్థితుల్లో అక్కడ భారతీయుడు 2 కాస్త వచ్చేప్పటికి అక్కడ ఏంటో దాన్ని ఏమంటారు, గ్రేస్ మార్కులు కూడా దొరికే పరిస్థితి విపరీతంగా ఉపయోగపడింది. అది అడ్వాంటేజ్ అయినట్టుంది. అంటే ఒక రకంగా కలిపురుషుడు కాపాడాడు అతను. కమల్ హాసన్ కాపాడాడు అనే కాంటెక్స్ట్లో పెడితే ఆయనకు అందులోనూ ఉన్నాడు, ఇందులోనూ ఉన్నాడు. అందులో ఆయన కలిపురుషుడిగా కనిపిస్తాడు, ఇందులో భారతీయుడిగా కనిపిస్తాడు. భారతీయుడిగా కనిపించిన కలిపురుషుడు ఆయనకు ఉపయోగపడ్డాడు.
అలా నడిచిపోయింది ఆ రెండు సినిమాలు. ఇప్పుడు దారుణమైన కండిషన్ ఏంటంటేనండి, తెలుగులో పెద్ద సినిమాలు అంటే పెద్ద హీరోలు చేస్తున్న సినిమాలు థియేటర్లకు వస్తే తప్ప జనాలు థియేటర్ల వైపు చూడటం లేదు. చిన్న సినిమాలేమో థియేటర్లకు రప్పించగలవు కంటెంట్ బాగుంటాయి. ఒక మంచి కంటెంట్, కనీసం ఎంగేజ్ చేసేటువంటి కంటెంట్, కొంచెం ఆలోచింపజేసే కంటెంట్ ఉన్నా కానీ జనం వెళ్ళిపోతున్నారు సినిమాకి. కనీసం ఏదో ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ని అట్రాక్ట్ చేయగలిగినా వెళ్ళిపోతున్నారు. దానికి ఉదాహరణలు మనకు చాలా ఉన్నాయి. బేబీ సినిమా ఉంది. ఆ సినిమా మెయిల్ యూత్ని టార్గెట్ చేసిన సినిమా. అది మెయిల్ యూత్ కనెక్ట్ అయింది, సినిమాని 100 కోట్లకు నడిపారు. ఇలాంటి కంటెంట్ ఉన్నటువంటి సినిమాలు కూడా రావడం లేదు తెలుగులో. అంటే చిన్న సినిమాల్లో కంటెంట్ ఉండడం లేదు. పెద్ద సినిమాలేమో పాన్ ఇండియా మార్కెట్ వెంపర్లాటలో భాగంగా వాళ్ళు డ్రాగ్ చేసుకుంటూ వెళ్తున్నారు. అంటే ఒక్కొక్క సినిమాకి 2 ఏళ్ళు 3 ఏళ్ళు టైం తీసుకుంటున్నారు పెద్ద హీరోలు. దీంతో అంటే పుష్ప 2 మనకు ఉదాహరణ. అది 3 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది, రేపు డిసెంబర్ కంప్లీట్ అవుతాయి. డిసెంబర్కి రిలీజ్ అంటున్నారు, డిసెంబర్ 6 రిలీజ్. యాక్చువల్గా ఆగస్టు 15 రిలీజ్ అవ్వాల్సిన సినిమా అది పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ అవ్వటం మీద రకరకాల కాంట్రవర్సీలు ఉన్నాయి. అంటే డైరెక్టర్కి హీరోకి మధ్య గ్యాప్ వచ్చింది, డైరెక్టర్ కొంత లేట్ చేస్తున్నాడు ప్రాజెక్ట్ని అని హీరో ఫీల్ అవుతున్నాడు. ఆయన అట్లీ ప్రాజెక్ట్ కోసం దీన్ని కంప్లీట్ చేయాలనుకుంటే ఈయనేమో కంప్లీట్ చేయడం లేదు. ఇలా రకరకాల వార్తలు దాని చుట్టూ సర్క్యులేట్ అవుతున్నాయి. కారణం సినిమా లేట్ అవ్వటం. దీంతో పాటు ఏ హీరో సినిమా కూడా, ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ సినిమా అది అక్టోబర్కు ఉంది. మహేష్ బాబు ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఆయన రాజమౌళి ప్రాజెక్టులోకి ఎంటర్ అయ్యాడు. దాదాపు 4 ఏళ్ల వరకు అతని సినిమా ఉంటుందని ఎవరు అనుకోవడం లేదు. 5 ఏళ్ళు వేసుకుని రాజమౌళి అంటే పంచవర్ష ప్రణాళిక కదా. అందులో కల్కిలో డైలాగ్ కూడా ఉంది కదా, ఆయన క్యారెక్టర్ తోటే పెట్టే డైలాగ్. అయితే ఈ కండిషన్లో పెద్ద హీరోలు ఎవరు కనీసం ఏడాదికి కానీ 2 ఏళ్ళకి కానీ 1 ఇయర్కి ఒక సినిమా చేసే పద్ధతి చిరంజీవి టైంలో ఉండేది. ఈ మధ్య చిరంజీవి కూడా గ్యాప్ తీసుకున్నాడు. ప్రభాస్ సినిమాలే ఇప్పుడు దీనిలో ఉన్నాయి. రాజా సాబ్ కావచ్చు, మరొక సినిమా ఆయన సలార్ 2 కావచ్చు. కొంచెం హడావిడి అక్కడే కనిపిస్తుంది ప్రభాస్ దగ్గరే. మిగిలిన హీరోలందరూ డ్రాగ్ అవుతూనే ఉన్నాయి. దీంతో జనాలు థియేటర్లకి రావటం అనేది తగ్గుతుంది. అసలు సినిమా థియేటర్ ఉంటుందా, సినిమా మీద జనాలు ఎలా ఆలోచిస్తారు, సినిమా అనేది స్మృతి పదంలోంచి చెరిగిపోయే పరిస్థితి ఉందా అనే సందేహాలు వస్తున్నాయి జనాలకి. ఎందుకంటే ఏ థియేటర్ చూసినా, కొన్ని థియేటర్స్ క్లోజ్ చేసేసారు వాంటెడ్గానే. అంటే విపరీతంగా ఆడియన్స్ వచ్చేటువంటి ఏరియాలు కొన్ని ఉన్నాయి. కుకట్పల్లి హౌసింగ్ బోర్డు లాంటి ఆ ఏరియాలో 3 థియేటర్స్లో 2 దాదాపు క్లోజ్ అయ్యి 1 థియేటర్ రన్ అవుతుంది. అది కూడా జనం లేరు. ఎందుకు ఈ పరిస్థితి వస్తుందంటే మీరు జనం చూసేటువంటి కంటెంట్ ఇవ్వడం లేదు అనేది విమర్శ. సినీ లవర్స్ ఇప్పుడు ఏం మాట్లాడుతున్నారంటే తెలుగు సినిమా ప్రేమికులు బలమైన కంటెంట్ ఉన్నటువంటి చిన్న సినిమాలు రావడం లేదు, ఇది ప్రధానమైనటువంటి ఆరోపణ. పెద్ద సినిమాలకు సంబంధించిన కసరత్తు ఏదో వాళ్ళు కష్టపడుతున్నారు, పాన్ ఇండియా మార్కెట్ అంటున్నారు, వాళ్ళ